Welcome to Lata ZJZ online classes. This is part 13 of Human Eye and Colorful World, and this is last part of this lesson. So ఈ భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మనకి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రంగులో కనిపిస్తుంది కదా. ఇలా రంగులు కనిపించడానికి కారణం ఏమిటి అనేది మనం ఈ భాగంలో చెప్పుకోబోతున్నాం. ఏవైతే అణువులు పరమాణువులు ఉంటాయో వీటిపై ఈ కాంతి పతనం చెందినప్పుడు అవి కాంతి యొక్క శక్తిని శోషించుకుంటాయి, అంటే పీల్చుకుంటాయి. అందులో కొంత భాగాన్ని వివిధ దశలలో ఉద్గారం చేస్తాయి, అంటే బయటకి వదిలిపెడతాయి. కాబట్టి పరమాణువు లేదా ఏదైతే అణువు ఉందో వాటి యొక్క పరిమాణం, అంటే వాటి యొక్క సైజు తక్కువగా ఉంటే ఇవి ఎక్కువ పౌనపున్యం గల కాంతితో ప్రభావితమవుతాయి. మరి దీనికి ఆపోజిట్గా ఎక్కువ పరిమాణం గల పరమాణువు తక్కువ పౌనపున్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది. అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక స్వేచ్ఛ పరమాణువు లేదా అణువు ఉంది, దానిపై నిర్దిష్ట పౌనపున్యం గల కాంతి పతనం చెందింది. అప్పుడు ఆ పరమాణువు లేదా అణువు పతనం చెందిన కాంతి తరంగ దైర్ఘ్యంతో పోల్చదగినదిగా ఉంటే, అంటే ఈ అణువు యొక్క తరంగ దైర్ఘ్యము ఈ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యము రెండు దాదాపుగా సమానంగా ఉంటే లేదా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది, ఆ కాంతికి ఆ పరమాణువు లేదా అణువు స్పందిస్తుంది. అలా స్పందించినప్పుడు ఏమవుతుంది, అది ఆ కాంతిని శోషించుకుంటాయి, అంటే లోపలికి తీసుకొని ఇది కంపనాలు చేస్తుంది, అంటే వైబ్రేట్ అవుతుంది. ఇలా వైబ్రేట్ అవ్వడం వల్ల ఇది శోషించుకున్న, అంటే పీల్చుకున్న శక్తిలో, కాంతి శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశల్లోకి బయటకి వదిలిపెడుతుంది. దీన్ని ఏమంటున్నాం, వివిధ తీవ్రతలతో ఉద్గారం చేస్తుంది అంటాం. ఈ ఉద్గారాన్నే కాంతి పరిక్షేపణం అంటాం. అంటే మనకి రకరకాల వస్తువులు రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయంటే కారణం ఏమిటి, కాంతి పరిక్షేపణం. అంటే సూర్యుని కాంతిలో చూడండి అన్ని రకాల రంగులు ఉన్నాయి. ఇది తెలుపు రంగు కాంతి. తెలుపు రంగు అనేది ఎలా ఏర్పడుతుంది, అన్ని రంగులు కలిసినప్పుడు తెలుపు రంగు అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ తెలుపు రంగులో 7 రంగులు ఉన్నాయని మనం ఆల్రెడీ పట్టకం ప్రయోగం ద్వారా నేర్చుకున్నాం. అంటే ఈ తెలుపు కాంతి వచ్చింది, ఈ పరమాణువు దీన్ని శోషించుకుంది, తిరిగి కొంత శక్తిని బయటకి వదిలిపెట్టింది. ఏదైతే శక్తి వదిలిపెట్టిందో ఆ తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటే మనకి ఆ రంగు కనిపిస్తుందన్నమాట. దీన్నే అంటున్నాం కాంతి పరిక్షేపణం అంటున్నాం. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకి ఏం జరుగుతుంది మనం చెప్పుకుందాం. ఈ కాంతి పరిక్షేపణం అంటే ఒక కణం శోషించుకున్న శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశల్లో వివిధ తీవ్రతతో తిరిగి ఉద్గారం చేయటాన్నే కాంతి పరిక్షేపణం అంటున్నాం. ఇక్కడ ఉద్గారమైన కాంతిని పరిక్షేపణ కాంతి అంటాం. ఈ ఉద్గారం చేసిన పరమాణువు లేదా అణువును పరిక్షేపణ కేంద్రం, స్కాటరింగ్ సెంటర్ అంటాం. అదేవిధంగా కాంతి తీవ్రతను పరిశీలించే దిశలో వచ్చే పరిక్షేపణ కాంతికి పతన కాంతికి, అంటే ఈ పతన కాంతికి పరిక్షేపణ కాంతికి మధ్య గల కోణాన్ని పరిక్షేపణ కోణం అంటాం. ఈ పరిక్షేపణ కాంతి యొక్క తీవ్రత ఈ పరిక్షేపణ కోణాన్ని బట్టి మారుతుంది. ఈ పరిక్షేపణ కోణం 90 డిగ్రీలు ఉన్నప్పుడు కాంతి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. అంటే ఒక వస్తువు తనలోకి అన్ని తెలుపు రంగు కాంతిని శోషించుకొని ఎరుపు రంగు కాంతిని బయటకి వదులుతుంది అనుకుందాం. అప్పుడు మనము 90 డిగ్రీల్లో చూస్తుంటే అది తీవ్రంగా అత్యధికంగా కనిపిస్తుంది. కానీ పరిక్షేపణ కోణం 90 కన్నా తక్కువైనా లేదా ఎక్కువైనా కాంతి యొక్క తీవ్రత తగ్గుతుంది, అంటే అది మనకి డల్ కలర్లో కనిపిస్తుంది. మరి మనకి ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి కారణం ఏమిటి అంటే, ఏ అణువుల వల్ల ఇలా కనిపిస్తుంది. మన భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో చాలా రకాల అణువులు ఉన్నాయి, పరమాణువులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వాతావరణంలో ఏముంటుంది, మనకి నైట్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది. ఈ నైట్రోజన్, ఆక్సిజన్ల అణువుల సైజు, పరిమాణము నీలి రంగు, అంటే బ్లూ కలర్ కాంతితో
దగ్గరగా ఉంటుంది కనుక ఈ అణువులు నీలిరంగు పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి. అందుకే మనకు ఆకాశం సాధారణంగా నీలిరంగులో కనిపిస్తుంది. అయితే ఈ సూర్యకిరణాల దిశకు లంబ దిశలో అంటే కరెక్ట్గా మనం పైకి చూస్తున్నప్పుడు, నిట్ట నిలువుగా పైకి చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆకాశం మనకు నీలిరంగులో కనిపిస్తుంది. కానీ మనం చూసే దిశ కోణం మారితే, అంటే మనం నిట్ట నిలువుగా కాకుండా అంటే ఇట్లా ఆకాశం ఉంది, ఇలా నిట్ట నిలువుగా 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు కదా, ఇలా 90 డిగ్రీలో కాకుండా మనం ఇలా చూస్తున్నాం, ఇటు పక్కకు చూస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, కోణం తగ్గుతుంది. కాబట్టి ఈ నీలిరంగు కూడా తగ్గినట్టుగా మనకి కనిపిస్తుంది. దానికి కారణం ఇక్కడ పరిక్షేపణ కోణం మారడమే. ఇదే విధంగా మరి మనకి వేసవి రోజుల్లో, ముఖ్యంగా ఎండాకాలంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి అనేది ఆవిరవుతూ ఉంటుంది. నీరు అనేది, ఈ నీటి ఆవిరి కణాలు కూడా, అణువులు కూడా మనకి వాతావరణంలో ఉంటాయి ఎప్పుడు, ఎండాకాలంలో. ఇలా ఉండడం వల్ల ఈ వాతావరణంలో ఇప్పుడు మనకి N2O2 అణువులతో పాటు H2O అంటే నీటి అణువులు కూడా ఉన్నాయి. ఈ నీటి అణువులు ఏం చేస్తాయి, మిగతా పౌనపున్యాలు గల కాంతిని, అంటే బ్లూ కలర్ నీలిరంగు కాంతే కాకుండా మిగతా కాంతిని కూడా పరిక్షేపణం చేస్తాయి. దీనివల్ల N2O2లతో వచ్చే నీలిరంగు నీటి అణువులతో పరిక్షేపణం చెందడం వల్ల వచ్చే ఇతర రంగులు అన్ని రంగులు కలిసిపోతాయి. అన్ని రంగులు కలిసినప్పుడు మనకు కనిపించే కలర్ ఏంటి, తెలుపు రంగు. అందుకే మనకి వేసవి కాలంలో కామన్గా ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తుంది. మరి సూర్యోదయం సూర్యాస్తమయాల్లో మనకి సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. ఇది ఎందుకు అంటే, సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో మనకి సూర్యుని నుండి వెలువడే కాంతి మీ కంటిని చేయడానికి భూ వాతావరణంలో అధిక దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. చూడండి, మనకి చూస్తే సూర్యోదయం సూర్యాస్తమయం అంటే ఇక్కడ మనకి భూమి ఉంది అంటే ఏమవుతుంది, మనకి మధ్యాహ్నం ఏమో ఇలా ఉంటాడు, సూర్యోదయం సూర్యాస్తమంలో ఇలా కనిపిస్తుంటాడు. అంటే ఈ దూరము సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో ఎక్కువ ఉంది, మిట్ట మధ్యాహ్నంకి తక్కువ ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కాంతి చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది, అంటే ఉదయము సాయంత్రం వేళల్లో. దీనివల్ల మిగిలిన రంగులు అంటే ఎరుపు తప్ప విబ్జిఆర్లో ఉన్న మిగిలిన 6 రంగులు కూడా ఏమవుతాయి, మన కంటిని చేరే లోపలే ఆ రంగులన్నీ శోషించబడతాయి లేదా కనుమరుగా అయిపోతాయి. కానీ ఎరుపు రంగు కాంతి ఏమవుతుంది, ఇది తక్కువ పరిక్షేపణం చెందుతుంది. మిగతా అన్ని కాంతులు ఏమవుతాయి, ఇవి అధికంగా పరిక్షేపణం చెందుతాయి. ఎరుపు రంగు కాంతి తక్కువ పరిక్షేపణం చెందడం వల్ల ఇది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీనివల్ల మనకి సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. మరి మధ్యాహ్నం పూట ఏమవుతుంది, ఈ వాతావరణంలో సూర్యకాంతి ప్రయాణించే దూరం తక్కువ కాబట్టి కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందదు. అందువల్ల అన్ని రంగులు మన కంటిని చేరుతాయి. అన్ని రంగులు కలిస్తే ఏం రంగు కనిపిస్తుంది, తెలుపు రంగు కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం వేళల్లో సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు. మరి ఇలా జరగడం వల్ల ఇలా జరుగుతుందా అని మనం ఒక ప్రయోగం చేసి చూడొచ్చు. మనము హైపోద్రావణము సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైపోద్రావణం అంటే సోడియం థయోసల్ఫేటు, ఈ హైపోద్రావణాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక పరీక్ష నాళికలో లేదా ఒక బీకర్లో మనం కలపాలి. వీటిలో రసాయన చర్య వల్ల సల్ఫర్ అనేది ఏర్పడుతుంది. ఈ సల్ఫర్ కణాలు మొదట చిన్నగా ఉంటాయి. ఇవి చిన్న కణాలు కాబట్టి ఇవి ముందుగా నీలి రంగులో కనిపిస్తాయి. చూడండి, మనకి విబ్జిఆర్ అని చెప్పుకున్నాం మనం. సో మనకి చిన్నగా ఉండే కణాలు తీసుకునే రంగేవి ఈ వైలెట్, ఇండిగో బ్లూ అన్నమాట. కాబట్టి మనకి మొదట చిన్నగా ఉన్నప్పుడు నీలి రంగులో కనిపిస్తాయి. ఆ తర్వాత ఈ స్ఫటికాల పరిమాణం అంటే సైజు పెరుగుతూ ఉంటుంది. ఇంకా పెరుగుతూ ఉండడం వల్ల ఇతర రంగులన్నీ పరిక్షేపణం చెంది చివరికి ఈ అన్ని రంగులు కలిసిపోతే వచ్చే కలర్ ఏంటి, వైట్,
తెలుపు, ఈ తెలుపు రంగులో కనిపిస్తుంది మనకి ఈ ప్రయోగంలో. దీన్ని బట్టి మనకి కాంతి ఎలా పరిక్షేపణ చెందుతో మనకి అర్థమైపోతుంది. సో మనకి మన చుట్టూ కనిపించే రంగులు అన్నిటికీ కారణం ఏమిటి? పరిక్షేపణం అన్నమాట. అంటే పరిక్షేపణం అనేది లేకపోతే మనకి ఇన్ని కలర్స్ మనం చూసేవాళ్ళం కాదు. పరిక్షేపణం వల్లనే మనకి కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో atoms, molecules which are exposed to light absorb light energy and emit some part of the light energy in different directions. So the effect of light on molecule or an atom depends on the size of atom or molecule. If the size of atom molecule are small, it will be affected by higher frequency. In oppositely, the size of atom or molecule a bit small, large, then it will be affected by lower frequency light. So here frequency of light incident of an atom. This atom or molecule respond to the light whenever the size of atom or molecule is comparable to wavelength of light. So the wavelength of light and the molecular wavelength, if it is same, nearly same, it will be affected by this light, otherwise it is not affected. So in these conditions, if this condition satisfied, the atom absorbs light and vibrates. When it vibrates, what will happen? The atom re-emits a certain fraction of absorbed energy in all direction with different intensities. So by this, what is happening? The scattering is happening. So this is called scattering. So this is a atom, it is absorbing the sunlight, the white color light. White color means the mixing of all 7 colors, that is Vibgyor. So this white color light absorbed by this atom and it vibrates and it emits some light energy. So if this light energy in which color, that is the color we watching of that atom. So this is called scattering of light. So the process of re-emission of absorbed light in all directions with different intensities by atom or molecules is called scattering of light. So with scattering only we are able to see all colors. If there is no scattering, there will be no colors in our world. So the atom or molecules are scattering centers, and the angle between incident light and the direction in which intensity of scattered light is absorbed is called angle of scattering. So the intensity of scattering light varies with the angle of scattering. The intensity is maximum at 90 degrees angle of scattering. For angle of scattering less than 90 or more than 90, the intensity or scattered light decreases. So see, that's why the sky, we watching the sky in blue color. The reason for the blue color of the sky, what is the reason? Because of our atmosphere contains different molecules, but mainly in our atmosphere there is nitrogen and oxygen molecules. The sizes of these molecules are comparable to wavelength of blue light. It is comparable to blue light. So these molecules act as scattering centers of scattering of blue light. That's why the sky is blue. So what is happening here? When you look at the sky in a direction perpendicular to the direction of the sun rays, you can see a clear blue color of the sky. If angle of view is changed, what will happen? The intensity of blue color also changes. So but on a hot day or in summer, due to in summer the sky color is white. Why?
because of due to rise in temperature, water vapor enters in the atmosphere, so which leads to abundant presence of water molecules in the atmosphere. So now in hot days there are nitrogen molecules, oxygen molecule and also water molecules. So these water molecules act as scattering centers of other frequencies, so other colors which are lower than the frequency of blue light. So hence on a hot day all such colors of the frequencies reach your eye and the sky appears white. So in hot days or in summer the sky appears white in color because of there are water molecules also there. So these molecules absorb or emits all colors, and these all colors will appear to us in white color. But the sun is appearing red color during sunrise and sunset. Why? Because of the light from the sun needs to travel more distance in the atmosphere during sunrise and sunset. So see, during sunset, this is, imagine this is the earth and this is the sun. At sunrise you will see like this, and at sunset you will see like this, but in the afternoon the sun is here. So the distance is more when sunset and sunrise comparable to at afternoon. So that is why the light has travelled to more distance during sunrise and sunset. So when it reaches our eye, the morning evening times, what will happen? Except red color, all colors scatter more and vanish before they reach our eye. So since scattering of red light very small, it reaches you. As a result, the sun appears red in color during sunrise and sunset. So by this we can say that the red color travels more distance than other colors. That is why the danger signal for train and everything be in red color, because the red travels more distance than other color. So it is visible from far more distance also. That is why they are using the red color. So during noon hours the distance to be travelled by the sun rays in the atmosphere is less than the compared to morning and evening. Therefore all colors reach your eye without much scattering, hence the sun appears white during noon hours. So how this is possible? We can do an activity, chemical reaction. We have to take a beaker and we have to take hypo. Hypo means sodium thiosulphate and sulfuric acid. When chemical reaction is occurring, the sulfur precipitates here, and next what will happen? At the beginning the size of grains is small and almost comparable to the wavelength of blue light, hence they appear blue in the beginning. As the reaction progresses, the size of sulfur gains increase due to precipitation. As the size of grains increases, their size become comparable to wavelength of other colors also. So as a result they act scattering center for other colors, and hence they appear in white in color. So first of all, sulfur grains are appearing blue in color at the beginning. After slowly the color becomes white because of the increasing the size of sulfur grains. So because of this happening, scattering of light, due to scattering of light, this will happening. Okay, I think you understood well. సో పిల్లలు మనకి ఇక్కడ చూడండి, మనకి కలర్స్ అనేవి మన కంటికి కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి? స్కాటరింగ్ పరిక్షేపణము అనేది కారణం అన్నమాట. అంటే మనకి ఆల్ కలర్స్ అంటే మనం విబ్జిఆర్గా తీసుకుంటాం. ఇవి ఆల్ కలర్స్. మీరు ఈ ఆల్ కలర్స్ మిక్స్ చేసి చూస్తే ఏం కలర్ వస్తుంది? వైట్ కలరే వస్తుంది. అంటే వైట్ అనేది ఒక కలర్ కాదు, వైట్ అనేది కనిపిస్తుంది అంటే అక్కడ అన్ని కలర్స్ మిక్స్ అయిపోయినాయి అని అర్థం.
కావాలంటే మీరు చేసి చూడండి, అన్ని కలర్స్ మిక్స్ చేస్తే మనకి వైట్ కలర్ వస్తుంది. మరి వాట్ ఈజ్ బ్లాక్? బ్లాక్ అంటే ఏమిటి? ఏ కలర్ లేకపోవడం, అంటే అసలు అక్కడ కాంతి అనేది రిఫ్లెక్ట్ కాకపోవడం. అంటే ఒక అణువు కాంతిని లోపలికి పీల్చుకుంది, అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేసినప్పుడు ఏ కాంతి కూడా బయటకి రాలేదనుకోండి, అప్పుడు మనకు అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అంటే అది ఏ కాంతిని బయటకి ఎమిట్ చేయలేదు, అంటే బయటకి వదలలేదు, అందుకే మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అన్ని కలర్స్ని బయటకి వదిలింది అనుకోండి, అప్పుడు మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది. లేదు వైట్ కలర్ని లోపలికి తీసుకుంది, అంటే పీల్చుకుంది, లేదా శోషించుకుంది, లేదా అబ్జర్వ్ చేసుకుంది, అది ఓన్లీ రెడ్ కలర్ని బయటకి వదిలింది, అప్పుడు మనకి ఆ వస్తువు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా మనకి కలర్స్ కనిపించడానికి కారణం ఇది. ఇదే విధంగా మనకి ఇందాక చెప్పుకున్నాం, రెడ్ కలర్ అనేది రెడ్ కలర్ చాలా తక్కువగా స్కాటరింగ్ అవుతుంది, అంటే పరిక్షేపణం చెందుతుంది. దీనివల్ల ఇది ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది. దానివల్ల దూరం నుంచి కూడా మనకి రెడ్ కలర్ క్లియర్గా, అంటే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని మనకి డేంజర్ లైట్స్ కానీ లేదా ట్రాఫిక్లో కానీ మనకి రెడ్ లైట్ని ఆపడానికి, స్టాప్ చేయడానికి, లేదా ట్రైన్ ఆగడానికి కూడా మనకి రెడ్ కలరే చూపిస్తారు. ఎందుకంటే దూరం నుంచి కూడా ఇది క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది తక్కువ స్కాటరింగ్ చెందుతుంది. మిగతా అన్నీ ఏమవుతాయి చూడండి, ఇవి మిగతా అన్నీ కూడా ఎక్కువ స్కాటరింగ్ చెందుతాయి కాబట్టి ఇవి ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అందుకే మనము దానికోసం రెడ్ కలర్ని వాడతాము. ఓకే, ఇది మన లెసన్. సో మనకి కలర్స్ ఎందుకు కనిపిస్తాయో మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు తెల్లగా కనపడడానికి కారణం ఏమిటి? రెండవది, పరిక్షేపణ కోణం అంటే ఏమిటి? మీ సొంత మాటల్లో వివరించండి. సో మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు. చూడండి, ఇక్కడ మనకి ఆన్సర్ ఉంది. ఉదయం సాయంత్రం వేళ కంటే మధ్యాహ్న సమయంలో ఎందుకు తెల్లగా కనిపిస్తాడు అనేది ఇది ఒకటవ ఆన్సర్. ఇంకా రెండవది, పరిక్షేపణ కోణం. పరిక్షేపణ కోణం అంటే ఏమిటి? చూడండి, ఇది పరిక్షేపణ కోణం, అంటే పరిక్షేపణ కాంతికి పతన కాంతికి మధ్య ఉండే కోణం పరిక్షేపణ కోణం. ఓకే, ఇది మీ సెకండ్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్, మూడవ ప్రశ్న, కాంతి పరిక్షేపణం అనే ప్రక్రియ లేనట్టయితే ఆకాశం ఎలా కనపడుతుందో ఊహించి రాయండి. కాంతి పరిక్షేపణం లేనట్టయితే ఏం కనిపిస్తుంది మనకి? అంటే ఏ కాంతి బయటకి రాదు కాబట్టి అది బ్లాక్లో కనిపిస్తుంది, ఆకాశం నల్లగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఇది రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కాంతి పరిక్షేపణాన్ని వివరిస్తూ ఆకాశం అంతటా నీలిరంగు ఒకే తీవ్రత ఉండకపోవడానికి గల కారణాన్ని తెలపండి. మనం ఇందాకే చెప్పుకున్నాం, పరిక్షేపణ కోణం మారడం వల్ల మనకి అంతటా ఒకే రకమైన నీలిరంగు కనిపించదు. కాబట్టి దానికి మన ఆన్సర్ పరిక్షేపణ కోణం వల్ల. సో మనకి ఇక్కడ ఇది లంబ దిశలో చూసినప్పుడు తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఈ కోణం మారితే తీవ్రత కూడా మారుతుంది. ఇది మన 4వ ప్రశ్నకి సమాధానం. ఓకే, ఆ తర్వాత ఓకే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, the sun appears white during noon hours, give reason. And second one, what is the angle of scattering? Write in your own words. So first of all, sun appears white color, reason. So this is our first answer. Sun is appearing white in color because
the distance to be travelled by sun rays less than compared to morning and evening hours. Okay, next question, scattering angle. So, what is scattering angle? So, scattering of angle is between the incident light and the direction of in which intensity of scattered light is observed is called angle of scattering. So, this is second one. Modo prashna, if the phenomena of scattering of light were not there, and then how would the sky appears? Imagine and write the answer. So, if you imagine, if there is no scattering, there will be no emission of light. So, the molecules absorb total light and do not emit any light. So, it will appear black. Next one, the intensity of blue color is not uniform throughout the sky. Give reason based on the concept of scattering of light. So, why the intensity of blue color is not uniform? Because of scattering angle. So, the angle is changing the color intensity also changing. So this is your answer. Fourth one, this one, when you look at the sky in the direction perpendicular, so the intensity also changed. So this is fourth one. Okay, next fifth one is multiple choices. So first of all, Telugu medium multiple choices. ఐదవది, కాంతి పరిక్షేపణ ప్రయోగపూర్వకంగా పరిశీలించడానికి అవసరమైన రసాయనాలు నేను చెప్పాను, సోడియం థయోసల్ఫేట్ అండ్ సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఈ రెండు కావాలి. సో ఫస్ట్ ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక ఆకాశం నీలి రంగులో కనపడడానికి కారణమైన అణువులు ఏవి? అవి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, అంటే N2O2 అనేవి కారణం. సో N2O2 బిలో ఉంది ఆన్సర్ బి. ఏడవది, సూర్యకాంతిని శోషించుకున్న అణువు వివిధ తీవ్రతతో అన్ని దిశల్లోనూ కాంతిని విడుదల చేయడాన్ని ఏమంటాం? కాంతి పరిక్షేపణము అంటాం. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ వన్, ఎనిమిదవది, కాంతి పరిక్షేపణం చెందినప్పుడు కాంతి తీవ్రత అధికంగా ఉండే సందర్భం ఎప్పుడు? 90 డిగ్రీలు అయినప్పుడు. సో 90 డిగ్రీలు ఎక్కడ ఉంది? సిలో ఉంది ఆన్సర్. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్. English medium multiple choices. Fifth one, the chemicals required to demonstrate the scattering of light experimentally, that is sodium thiosulfate and sulfuric acid. So A1 correct answer. Next, sixth one, the molecules responsible for blue color of the sky, that is nitrogen and oxygen. So B is correct answer. Seventh one, the process of re-emission of absorbed light in all direction with all different intensity by atoms or molecules are called scattering of light. So C is your answer. And last one, the intensity of scattered light is maximum when the angle of scattering is equal to 90 degrees. So C is your answer. Okay, ఇది మీ ఫిఫ్త్ లెసన్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. మానవుని కన్ను రంగుల ప్రపంచంలో మనం చెప్పుకున్నాం, 13 భాగాలు చెప్పుకున్నాం. ఇది మీ చివరి భాగం. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. సో వర్క్షీట్స్ అన్నీ చక్కగా రాసుకోండి. అండ్ మీకు ఇంకా 6th లెసన్ 7th లెసన్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అవన్నీ చూడాలనుకుంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. యాక్టివిటీస్ వర్క్షీట్స్ నచ్చినట్టయితే కామెంట్లో కామెంట్ చేయండి, మీకు నచ్చింది అని చెప్పండి. దానివల్ల నాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహం వస్తుంది.